చేసిన ఈ జనాలు. క్షమించడం గురించిన ఒక అద్భుతమైన కథ. క్షమించడం అంటే బలహీనత కాదు, ఆత్మబలం అని చెప్పే నల్ల సూర్యుడు నెల్సన్ మండేలా గారి కథ. 10 ఏళ్ల పాటు చీకట్లో మగ్గిన తరువాత కూడా ఆయన క్షమించడం అంటే ఏంటో తన జీవితం ద్వారా బయటకు వచ్చిన తర్వాత తన జీవితం ద్వారా ఆయన వివరించిన తీరు మన గుండెల్ని ఖచ్చితంగా కదిలించి తీరుతుంది. ఒకరోజు ఆయన ప్రెసిడెంట్ అయ్యాక హోటల్లో భోజనం చేస్తున్నారు. అతనితో పాటు కొంతమంది బాడీ గార్డులు కూడా ఉన్నారు. అప్పుడే మండేలా పక్క టేబుల్ వద్ద ఒంటరిగా కూర్చున్న ఒక వృద్ధుణ్ణి గమనించాడు. అతని ముఖంలో ఒక భయం, చేతుల్లో వణుకు. మండేలా తన గార్డుకి చెప్పారు, ఆ మనిషిని మన టేబుల్ దగ్గరికి రమ్మని చెప్పమని. ఆ వృద్ధుడు మెల్లగా వచ్చి కూర్చున్నాడు. మండేలా అతనికి కూడా అదే భోజనం ఆర్డర్ చేశారు. భోజనం చేస్తున్నంతసేపు ఆ మనిషి ఒక్క మాట కూడా మాట్లాడలేదు. చేతులు మాత్రం వణుకుతూనే ఉన్నాయి, చెమటతో నిండిపోయాయి. భోజనం అయిపోయాక ఆయన మండేలా గారికి నమస్కరించి నిశ్శబ్దంగా వెళ్ళిపోయారు. అప్పుడు పక్కనున్న సెక్యూరిటీ గార్డులందరూ అడిగారు, సార్ ఆయన ఎవరు, ఆయన ఎందుకు అలా భయపడుతున్నారు మిమ్మల్ని చూసి అని చెప్పి. అప్పుడు మండేలా గారు కొద్దిసేపు నిశ్శబ్దంగా ఆలోచించి చిరునవ్వుతో అన్నారు, ఆయన నేను జైల్లో ఉన్నప్పుడు నా సూపర్వైజర్. ఆయన రోజు నన్ను కొట్టేవారు, విపరీతంగా కొట్టి భోజనాన్ని నేలపైన పడేసి ఒక కుక్కలాగా తినమని చెప్పి నన్ను వేధించేవారు, కొట్టేవారు, తిట్టేవారు, అవన్నీ చేసేవారు. కానీ ఈరోజు అదే మనిషి నేను ప్రెసిడెంట్గా ఉన్నాను, నా టేబుల్ వద్దకి నేను రమ్మని చెప్తే ఆయన వచ్చి భోజనం చేశారు. అతని చేతులు వణుకుతున్నాయి, ఎందుకంటే తాను చేసిన పనికి నేను ప్రతీకారం తీర్చుకుంటానేమో అని భయపడ్డాడు. మండేలా లోతుగా ఒక శ్వాస తీసుకొని అన్నాడు, నేను నా ద్వేషం, నా కోపం, నా బాధ అన్నీ జైల్లో గనక వదిలి రాకపోతే నా శరీరం బయటకు వచ్చినా కూడా నా మనస్సు ఇంకా జైల్లోనే ఉండిపోయేది. క్షమించడం అంటే మర్చిపోవడం కాదు, మనస్సుని విముక్తం చేసుకోవడం. నిజమైన స్వేచ్ఛ అంటే ద్వేషం లేకుండా జీవించడం. మండేలా గారి జీవితం నుంచి మనం తెలుసుకోవాల్సిన విషయాలు ఎన్నో. అందులో ఈ క్షమించడం అనే కథ నేను చదివినప్పుడు నా గుండెను కదిలించింది. ఇది మీకోసం, పాటించండి. ఈ జనాలు అనుకున్నావే నా వాళ్ళు, నీకు వేవేల దండాలు. వెలివేశామయ్య గుళ్ళో దేవుణ్ణి, చేస్తున్నామయ్య రమ్మని పూజలని.